నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దేశీయ విమానయాన రంగం తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది. ఇప్పుడు అన్ని విమానయాన సంస్థలకు నిధులు అత్యవసరం. ప్రభుత్వ ఉద్దీపన ఇంకా అవసరమైపోయింది. పెరిగిన ఇంధన ధరలు, విమానాశ్రయ ఛార్జీలు, కొంతకాలంగా రూపాయి ఒడిదుడుకులు సంస్థల్ని పీకల్లోతు కష్టాల్లో ముంచేశాయి. కింగ్ ఫిషర్ నష్టాలతో కొట్టుమిట్టాడుతుండగా అదే బాటలో జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్లు ఉన్నాయి. అసలు ఇంతకీ విమానయాన సంస్థలకు ఒక్కసారిగా ఇంత కష్టం ఎందుకు వచ్చి పడింది? సంక్షోభానికి అసలు కారణాలేమిటి? దేశీయ విమానాలు రోజు రోజుకు గాల్లో ఎగరడం గగనమవుతోంది. విజయ్ మాల్యా ఆధ్వర్యంలోని కింగ్ ఫిషర్, కళానిధి మారన్ స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ ఇలా 3 సంస్థలు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రయాణికుల సంఖ్యను ఇదివరకటి కంటే 19% పెంచుకున్న ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా దాన్ని లాభం దిశగా నడపలేకపోతోంది. ధరాభారం, అధిక పన్నులు అన్నీ కలిసి లాభాలను హరించేశాయి. మార్చి ముగింపు నాటికి దేశీయ విమానయాన రంగం $2.5 బిలియన్ నష్టాన్ని సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ అంచనా వేసింది. స్థిరాస్తుల అమ్మకం ద్వారా వచ్చే 2 ఏళ్లలో $9 బిలియన్ కింగ్ ఫిషర్ బోర్డు సమకూర్చుకోనుందన్న వార్తలతో కొంత కోలుకునే దిశగా కదులుతోంది. అయితే రోజు భారీ సంఖ్యలో విమానాలు రద్దు చేస్తూ వస్తోంది కింగ్ ఫిషర్. పైలట్లు లేని కారణంగానే విమానాల సంఖ్య కుదించాల్సి వస్తోందని చెబుతోంది. ఇదే విమానయాన సంస్థ $3.1 బిలియన్ నష్టాన్ని 3 నెలల వ్యవధిలో మూటగట్టుకుందని పలు ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి. కింగ్ ఫిషర్ గత 3 ఆర్థిక సంవత్సరాల్లో $48 బిలియన్ నష్టాన్ని చవిచూసింది. భారత్లో విమానయాన సంస్థలపై భారీ స్థాయిలో పన్నులు విధిస్తున్నారని, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా గత వారం తన అసహనాన్ని వెలిబుచ్చారు. డీజీసీఏ వివరాల ప్రకారం కింగ్ ఫిషర్ దేశీయ విమానయాన మార్కెట్లో 19% వాటాను కలిగి ఉంది. ఎయిర్ ఇండియా, ఇండిగో కూడా ఇంతే స్థాయిలో విపణి విలువను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం కింగ్ ఫిషర్ పరిస్థితి దారుణంగా తయారైంది. చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక, ఇంధనం కొనేందుకు పైసలు దొరక్క ఇబ్బందులు పడుతోంది. అప్పు దొరికితే అదే 10,000 అనుకుంటోంది. కానీ ఆ రుణమే పుట్టడం లేదు. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి అప్పు ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఎయిర్ ఇండియాకు కల్పించిన బెయిలౌట్ తరహా విధానాల్లో తమకు రాయితీలు కల్పించాలని కోరుతోంది. నిజానికి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో ఇప్పుడు ఏ విమానం ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ గత 2 ఏళ్లుగా ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. మొత్తం నష్టాలు నికర విలువలో సగానికి పైగా ఉన్నాయి. సమీప భవిష్యత్తులోనూ నికర లాభాన్ని ఆర్జించే పరిస్థితులు కనిపించడం లేదు. నిర్వహణ స్థాయిలో లాభదాయకతను పెంచుకోవాల్సిందిగా 2010-2011 వార్షిక నివేదికలు కంపెనీ ఆడిటర్లు స్పష్టం చేయడం కింగ్ ఫిషర్ నష్టాలకు అద్దం పడుతోంది. ప్రయాణికులు అంతగా పెరగకపోవడం, విమాన ఇంధన ధరలు, అధిక వడ్డీల భారం, డాలర్తో రూపాయి మార్కపు విలువ క్షీణత కంపెనీ లాభాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మార్చి చివరి నాటికి 7,057 కోట్ల అప్పులు, 1,000 కోట్లకు పైగా నష్టాలతో కింగ్ ఫిషర్ ఇబ్బందులు పడుతోంది. నిజానికి వడ్డీలకే 1,300 కోట్లు చెల్లిస్తోంది కింగ్ ఫిషర్.
ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగులకు వేతనాలు కరువయ్యాయి. బ్యాంకులు కనికరిస్తే కొత్త రుణాలు తక్కువ వడ్డీకే పొందటం, ఇప్పటికే చేసిన రుణ గడువును పెంచుకునేందుకు యత్నాలు ముమ్మరం చేస్తోంది. గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ దేశీయ మార్కెట్లో రైట్స్ ఇష్యూ ద్వారా 1700 కోట్లకు పైగా నిధులు సమీకరించడానికి యత్నిస్తోంది. 1300 కోట్లకు పైగా ఉన్న బ్యాంకర్ల రుణాలు ప్రమోటర్లు సమకూర్చిన దాదాపు 745 కోట్లను వాటా మూలధనంగా మార్చింది. రుణాల పునరుద్ధరణలో భాగంగా బ్యాంకులు కొన్ని రుణాలపై వడ్డీ రేటును 11% తగ్గించాయి. తిరిగి చెల్లింపు గడువును 9 ఏళ్లు పొడిగించాయి. రుణ భారం తగ్గించుకునేందుకు కొన్ని స్థిరాస్తులు, విమానాల్ని విక్రయించాలని, ఇతర కంపెనీలకు విమానాలు అద్దెకివ్వడం, చౌక విమానయాన ప్యాకేజీలకు స్వస్తి పలకడం ద్వారా సమస్య నుంచి గట్టెక్కాలని కింగ్ ఫిషర్ భావిస్తోంది. జెట్ ఎయిర్వేస్ కూడా భారీ నష్టాల్లోనే ఉన్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి 713.6 కోట్ల నష్టం చవిచూసింది. ఇతర పోటీ కంపెనీల దూకుడు, బోయింగ్, ఎయిర్ బస్ ప్రభావం, అలాగే విమాన ఇంధన ధరలు ఏడాది వ్యవధిలో 41% పెరగడం జెట్ ఎయిర్వేస్ ను నష్టాల్లోకి నెట్టాయి. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి స్పైస్ జెట్ 240 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అధిక ఇంధన ధరలు, బలహీనపడిన రూపాయి, తగ్గిన ప్రయాణికుల రద్దీ ఇవన్నీ ప్రభావం చూపాయి. 2007లో ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ తో జతకూడినప్పటి నుంచి ప్రతి ఏడాది నష్టపోతోంది. అయితే ప్రభుత్వ సాయంతో నెట్టుకొస్తోంది. మార్చి మాసాంతానికి మరో 65 బిలియన్ రూపాయల సాయం కోసం కేంద్రం వైపు చూస్తోంది ఎయిర్ ఇండియా. సర్కారీ సాయం భారీగా అందుతున్నా ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉంటోందని, ఎలాంటి సాయం లేని ప్రైవేటు సంస్థల పరిస్థితి ఎలా బాగుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశీయ విమానాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గాల్లో ఎగరాలంటే పరిశ్రమకు తక్షణం $2.5 బిలియన్ అవసరం. అందులో 1.32 బిలియన్లు ఎయిర్ ఇండియాకు అవసరమని సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ అంచనా వేస్తోంది. కింగ్ ఫిషర్ కు $200 మిలియన్ తక్షణ అవసరమని, అలాగే మరో 3 నెలల్లో మరో $200 మిలియన్ అవసరమవుతాయని సంస్థ అంచనా వేస్తోంది. మొత్తంగా విమానయాన పరిశ్రమను ఆదుకోవాలంటే ఇంధనంపై పన్నుల్ని తగ్గించడం, విమానాశ్రయ ఛార్జీలను కుదించడం చేయాలన్న విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ సాయం కోసం కింగ్ ఫిషర్ ఎదురుచూస్తున్న సమయంలోనే విమానయాన రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశం పెద్ద దుమారాన్నే రేపింది. ఈ విషయంపై బీజేపీ, వామపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. అలాంటి కార్యక్రమాలను ఎంతమాత్రమూ ప్రోత్సహించేది లేదని ఆయా పార్టీలు తేల్చేశాయి. కింగ్ ఫిషర్ కు ప్రభుత్వం నేరుగా సాయం అందించబోదని, కఠిన నిబంధనలతో కేవలం ఒక వారధిగానే వ్యవహరించగలదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఒక్కరికి ఆర్థిక సాయం చేస్తే అందరికీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయి. అసలే కష్టాల్లో ఉన్న కింగ్ ఫిషర్ కు కేంద్రం విధించే కఠిన నిర్ణయాలను తట్టుకునే శక్తి లేదు. ప్రైవేట్ రంగంలోని కింగ్ ఫిషర్ కు ఆర్థిక సహాయ ప్యాకేజీ ప్రతిపాదనను బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ వ్యతిరేకించారు. ఎయిర్ ఇండియాకు చేసిన సాయంపైన అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన. లాభాల మాటే లేకుండా ఎప్పుడూ నష్టాలతోనే కాలక్షేపం చేసే సంస్థను ప్రైవేటీకరించాలని, లేదంటే అమ్మేయాలని, అది కుదరదంటే మూసేయడమే మంచిదని వ్యాఖ్యానించారు. భారత పౌర విమానయాన పరిశ్రమ ప్రస్తుతం ఒక్కో టికెట్ పైన సగటున $900 నష్టపోతోందని, ఈ పరిస్థితుల్లో విమాన ఛార్జీలను తిరిగి నిర్ణయించాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంధన ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సంస్థలు నష్టాల నుంచి కోలుకోవాలంటే ఛార్జీల పెంపు తప్పనిసరన్న ఆయా సంస్థలు భావిస్తున్నాయి. ముడి చమురు పీపా $75 నుంచి $80 పలుకుతున్నప్పుడు విమాన సంస్థలు ఒక మోస్తారు లాభాలను మాత్రమే ఆర్జించాయని, ప్రస్తుత పీపా ముడి చమురు $110 పలుకుతుండగా విమానయాన సంస్థలు భరిస్తున్న నష్టం ఏ స్థాయిలో ఉందో ఎవరైనా ఊహించవచ్చన్న వాదనను తెరపైకి తెస్తున్నాయి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం, పలు ఇతర విమానయాన సంస్థలు నష్టాల పాలైన నేపథ్యంలో విమానయాన రంగంలో పన్నులను ప్రభుత్వం క్రమబద్ధం చేయాల్సిన అవసరం కనిపిస్తోందని అసోచామ్ అభిప్రాయపడింది. అలాగే విదేశీ విమానయాన సంస్థలు భారతీయ విమానయాన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సరళతరం చేయాలని విజ్ఞప్తి చేసింది. విమానయాన పరిశ్రమ ఎదగడానికి
పలు సానుకూల అంశాలు ఉన్నప్పటికీ మూడింటో ఒకటో వంతు నిర్వహణ వ్యయాలు కేవలం విమాన ఇంధన ధరల వల్లే పెరుగుతున్నాయని, వైమానిక ఇంధన ధరలు భారీ పన్నులతో కూడుకోవడము సమస్యను మరింత పెంచుతోందని అసోచాం తన నివేదికలో పేర్కొంది. నానాటికి పెరుగుతున్న ప్రయాణికుల రాకపోకలు, సరుకు రవాణా అవసరాలకు అనుగుణంగా పరిశ్రమ వర్ధిల్లాలంటే రానున్న 15 ఏళ్లలో 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు కావలసి ఉందని అసోచాం అంచనా వేసింది. మొత్తానికి పరిశ్రమ భవిష్యత్కు ఢోకా ఉండదనే భావనే ఉంది. కాకపోతే నిర్వహణ వ్యయాలు, ఇంధన ఖర్చులు, తక్కువ ధర టిక్కెట్లతో విమానయాన సంస్థల వృద్ధి తిరోగమనంలో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం అలాగే విమానయాన సంస్థల ముందున్న లక్ష్యం సమస్యల నుంచి తాత్కాలికంగా గట్టెక్కడం కారాలు.